నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ న్యూస్. నేను గీతిక. ఇక డీటెయిల్స్ చూద్దాం. యాక్సిడెంట్ చేయాలని ఎవరూ అనుకోరని ప్రమాదవశాత్తు జరిగినట్టు వైసీపీ అధినేత జగన్ కూటమి సర్కార్పై ఫైర్ అయ్యారు. యాక్సిడెంట్ జరిగితే హత్య ఎలా అవుతుందని, యాక్సిడెంట్ ను కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అప్పలరాజు కుమారుడు 18 ఏళ్లలోపు పిల్లాడని, అప్పలరాజు కుమారుడి భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా అంపోలులో మాజీ సీఎం జగన్ పర్యటించారు. జైలులో ఉన్న మాజీ మంత్రి సిద్రి అప్పలరాజుతో ములాఖత్ అయ్యేందుకు అంపోలు చేరుకున్నారు జగన్. అయితే ములాఖత్ సమయం ముగియడంతో జైలు అధికారులు జగన్ కు అనుమతి ఇవ్వలేదు. ఇంటెన్షనల్ గా చేసే కార్యక్రమం కాదు. ఒక గొర్రెల కాపరి 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరు పరిచయం కూడా లేదు ఈ మనిషికి, ఈ పిల్లాడికి. వీళ్ళకి ఎవరికి పరిచయం కూడా లేదు. ఆ మనిషి ఈజ్ జస్ట్ పెడెస్ట్రన్. ఒక దారిన పోయే నడుచుకుంటూ పోయే ఒక వ్యక్తి. అన్ఫార్చునేట్ గా జరిగింది. చెయ్యాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. అలాంటి అన్ఫార్చునేట్ గా జరిగిన ఒక ఘటన పట్టుకుని ఈ పిల్లల కెరీర్ ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? ఇది కరెక్టేనా? జస్ట్ బికాస్ అప్పలరాజు అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి, వైసీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఈ ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఒక చిన్నపిల్లాడి చేసిన యాక్సిడెంట్ ను ఒక కుట్రగాను హత్యగాను దాన్ని చిత్రీకరించి మొత్తం అప్పలరాజు కుటుంబాన్ని దీంట్లో ఇరికిచ్చే కార్యక్రమం ఎంత మటుకు ధర్మం అనేది అందరూ కూడా ఆలోచన చేయాలి. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే, ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు. దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్ని కలిపి తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. ఆ అందుకున్న దాన్ని చివరకు పోలీసులు దాన్నే కేసుగా మార్చేస్తారు. నిజంగా రాష్ట్రంలో జరుగుతా ఉన్న మాఫియా సామ్రాజ్యం ఇదే. ఇది ఓ ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ చంద్రబాబు, ఓ లోకేష్, వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్ళకి సంబంధించిన పోలీసులు. ఇది ఒక మాఫియా సామ్రాజ్యం. నిజంగా ఇది ధర్మమేనా అని చెప్పి నిజంగా అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న ప్రశ్న ఇది. అప్పలరాజు విషయానికి ఒకసారి వద్దాం. అప్పలరాజు అనే వ్యక్తి 10వ తరగతిలో హీ వాజ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. అప్పలరాజు అనే వ్యక్తి వీళ్ళ నాన్న 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి అవార్డు ఇచ్చినాడు వీళ్ళ నాయనకు. స్టేట్ ఫస్ట్ అవార్డు ఇచ్చినాడు. చదువుల్లో ఆ స్థాయికి పోయిన వ్యక్తి తన సొంత కష్టం మీద డాక్టర్ అయ్యాడు. లోకేష్ మాదిరి డొనేషన్ కట్టి స్టాన్ఫోర్డ్ లో సీట్ తెచ్చుకోవాలా. సొంత కష్టం మీద కష్టపడి చదివి డాక్టర్ అయినాడు. డాక్టరే కాదు, MD కూడా చేశాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా, MD కూడా చదివినాడు. చదివి ఒక మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత నేను వైఎస్ఆర్సీపీ తరఫున టికెట్ ఇస్తే ప్రజల ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా అయ్యాడు. దాని తర్వాత మన పార్టీలో మంత్రిగా కూడా పనిచేశాడు. అంటే ఒక బీసీ నాయకుడు, ఒక అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదివి మంచి డాక్టర్గా పేరు తెచ్చుకొని ఒక ఎమ్మెల్యే అయి, ఒక మంత్రి అయి, ఒక బీసీ నాయకుడిగా తాను ఎదిగితే అలాంటి మనిషిని ఫినిష్ చేయడం కోసం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం ఒక తప్పుడు కేసును
ఒక యాక్సిడెంట్ ను ఒక కుట్రగాను ఒక హత్యగాను దాన్ని వక్రీకరించి మలచి తన కెరీర్ను నాశనం చేయాలని తన క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని అప్పలరాజును నాశనం చేయాలి అని చెప్పి ఇంత దుర్మార్గపు ఆలోచన. ఆ దుర్మార్గపు ఆలోచన చేసే దాంట్లో కూడా కనీసం ఈ 18 ఏళ్ల పిల్లాడు ఈ పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే నిజంగా అడుగుతా ఉన్నా. 80 ఏళ్ల వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు. మనిషి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా. అబ్సల్యూట్లీ రాజకీయాలను ఒక ఒక నీచమైన స్టేట్లోకి తీసుకొని పోవడం ఇది. నేను అడుగుతా ఉన్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా అని చెప్పి. కొన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎక్కడికైనా వాళ్ళు ఎవరైనా యాక్సిడెంట్లు చేసినా, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా యాక్సిడెంట్లు చేస్తే, లేదా వాళ్ళే యాక్సిడెంట్ చేస్తే, వాళ్ళ కారులో ఉండగానే యాక్సిడెంట్ జరిగితే మొత్తం కుటుంబాన్ని కూడా ఇదే మాదిరిగానే కేసులు కట్టి అరెస్టులు చేసి కుట్ర కోణము హత్య కోణం అని చెప్పి పెట్టే కార్యక్రమం జరుగుతుందా? చేస్తారా అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. ఒక నిజంగా చేసేట్టుగా అయితే ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని వృద్ధుడు మృతి. ఇచ్చాపురం ఎమ్మెల్యే స్వయంగా కారులో ఉండగానే కారు ఢీకొని వృద్ధుడు మృతి. ఇదే 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 శ్రీకాకుళం జిల్లాలోనే నేను చెప్తా ఉన్నా, ఎక్కడికో బయటకు కూడా పోవడంలా. (31/12/2024) ఇంకో కేసు కూడా ఏదో ఉంది కదా, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద్ ఇదేంది కొడుకును తప్పించి డ్రైవర్ పాతపట్నం ఎమ్మెల్యే ఇదే జిల్లాలోనే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాతపట్నం ఎమ్మెల్యేకి సంబంధించిన మరో కార్ యాక్సిడెంట్. మళ్ళీ వాళ్ళలో అక్కడ ఎవరిని అరెస్ట్ చేసినారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వర్తింపజేస్తే